హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయి. బాగున్నారా? అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఆదివారం కదా, పొద్దున్నుంచి అయితే చికెన్ తేలేదు. మా ఆవిడైతే గోల గోల చేస్తుంది. అంటే చేతిలో డబ్బులు లేవు, అందుకని చికెన్ తేలేదు. మా ఆవిడైతే గోల గోల చేస్తుంది. చికెన్ తే, చికెన్ తే, చికెన్ తే అంటే మా ఆవిడకంటే చికెన్ చాలా ఇష్టం. అందుకని ఎలా అయితే ఏమి నేను సాధించి చికెన్ అయితే తెచ్చాను. చూడండి, మా ఆవిడైతే వంట చేసిద్ది. అదే వ్లాగు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆవిడ కోపంతో చూస్తుంది, అది కూడా చెప్పాలా అని. ఆవిడైతే వంట సామానం మొత్తం రెడీ చేసుకుంటుంది. అసలు చికెన్ ఎలా తెచ్చానో నాకే విచిత్రంగా ఉంది. ఎలా తెచ్చానంటే, మా ఇంట్లో గ్యాస్ పై సామానం, పాత సామాన్లు ఉన్నాయిలే, అవన్నీ పోగు చేసేసి చికెన్ అయితే తెచ్చాను. కాటాకి వేసేసి చికెన్ అయితే తెచ్చాను. పాపం మా అమ్మాయి కూడా పని చేస్తుంది. ఫ్రెండ్స్, మా ఆవిడ వంట సామానం అయితే రెడీ చేస్తుంది. అది అయ్యేలోపు మీకు ఇల్లు చూపిస్తాను. మా ఇల్లు చూడండి, ఇదే మా ఇల్లు. నా బైక్, నా బుజ్జి తల్లి, నా బంగారం. పెద్ద ఇల్లు. మా నాగలక్ష్మి అయితే ప్రేమతో చెట్లు కూడా నాటుకుంది. ఇదైతే పూల చెట్టు, టమాటా చెట్టు, బొప్పాయి చెట్టు, అరిటాకు చెట్టు. బొప్పాయి చెట్టు అయితే పెద్దదైపోయింది, చాలా పెద్దది ఉంది. కాయలు కూడా వచ్చినాయి చూడండి. ఇప్పుడిప్పుడే వచ్చినాయి కాయలు, పచ్చిగానే ఉన్నాయి. చిన్న కాయలు అయ్యి 4 కాయలు ఉన్నాయి. చెట్టు అయితే పెద్దది ఉంది. పాపం ఇష్టంగా అయితే పెంచుకుంటుంది మా నాగలక్ష్మి. అదైతే ఏరే వాళ్ళది, మా ఇంటి పక్కన. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాం. ఇది హాలు, పెద్ద హాలు చూడండి. ఇదైతే వంటగది. వంటగదిలో సామానం చూడండి ఎలా ఉన్నాయో. ఇవన్నీ మా ఆవిడకి ఉన్నాయే, నేనేం కొల్లా. దాచుకున్న డబ్బులతో కొనుక్కుంది పాపం ఇష్టంగా. ఇదైతే నా పెళ్లి బ్యానర్. టీవీ అయితే ప్రస్తుతానికి అయితే చెడిపోయింది, ఎందుకంటే లోపల లైటింగ్ పోయిందనమాట. పిల్లలు కూడా ఊరికి వెళ్ళిపోయారు. శివరాత్రికి వచ్చారు మొన్న, శివరాత్రి చూసి వెళ్ళిపోయారు. మా నాగలక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న అనమాట. అంటే నాకు అత్త, మామ, మా నాయనమ్మ, మా పిల్లలు, మా అన్నయ్య వాళ్ళు కోటప్ప తిరునాళ్ళకి శివరాత్రి రోజు దిగామన్నమాట. ఇది బెడ్రూమ్, బీరువా. ఇక్కడైతే నేను ఇక్కడ సెల్ ఛార్జింగ్ పెట్టుకుంటా, ఇక్కడే పెట్టుకుంటా అనమాట, పడకుండా. మా చిన్న రూమ్ అనమాట, బెడ్రూము. ఎవరైనా మాకు చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళు హాల్లో అయితే పండుకుంటారు, మేమైతే బెడ్రూమ్లో పండుకుంటాం. కటన్. మా వేదమ్మ చిన్నప్పుడు ఉయ్యాలన్నమాట, ఇంకా ఇప్పదీయలేదు, అలాగే ఉంది. అప్పుడప్పుడు పండుకునిద్ది మా వేదమ్మ. ఇదైతే పూజ గది చూడండి. మా ఆవిడకి అయితే చికెన్ అయితే చాలా ఇష్టం. నానా, ఇదిగో లివర్లు, కందనకాయలు ముందు మెయిన్ అవి ఉండాలి. లివరు, కందనకాయ అయితే
మెయిన్ అయితే అయ్యే ఉండాలి. చూడండి కందనకాయలు చూడండి ఎన్ని తెచ్చుకుందో. కోసేది అది. చికెన్ అయితే ఎక్కువేం తేలేదు, ఒక అరకిలో అయితే తెచ్చుకున్నా. ఇద్దరమేగా, పిల్లలు అయితే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. చూడండి మా ఆవిడ శుభ్రంగా అయితే కడిగింది చికెన్ అయితే. ఫస్ట్ కారం అయితే వేస్తుంది. పసుపు కూడా వేసింది. అంత పసుపు వేసామైంది నాగా. అంత పసుపు తింటారా? కొంచెం నీ ఇష్టం, నీ వంటలక్క నువ్వేగా, నాకేం తెలుసు. పస వేయటమే అంటే తగినంత వేయాలి కదా. ఉప్పు వేసేయి. ఉప్పు ఇవాళ నీ వంట తిని నేను పడిపోవాలి. కొంచెం ఆయిల్ కలుపుకోవటానికా? సరే ధనియాల పొడి వేసేయి. నీ వంట తినియాల దిమ్మ తిరిగిపోవాలి నాకు. చికెన్ మసాలా అది కూడా ఇప్పుడు వేస్తున్నా. కొంచెం ఇప్పుడు వేసి తర్వాత మళ్ళీ టేస్ట్ బాగుండాలి కదా, అందుకని పెరుగు కూడా వేస్తున్నా. కొంచెం తగిలినట్టు అలా వేసుకొని మొత్తం ఇంకా కలుపుకోవడం. కలుపు పిసుకు కుస్తీ పట్టు లేకపోతే ముక్కకు పట్టేలాగా బాగుంటుంది టేస్ట్. తింటుంటే స్వర్గంలో ఉన్నట్టుండిద్దా? ముక్క నోట్లో కరిగిపోవాలి. నిజం చెప్పు. అందుకనే కాదు చేస్తుంది. నువ్వు చేస్తే అంత టేస్ట్ రాదనే నేను చేస్తున్నాను. సర్లే ఇక నుంచి నువ్వే చేయలే. త్వరగా కలుపు. మళ్ళా అల్లం దంచాలి, చిన్నులపాయలు దించాలి, ఇంకా చాలా పని ఉంది. కలిపేసేసాను, పక్కన పెట్టేస్తే అయిపోయింది. గాయ్స్ చూడండి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకుంది మా ఆవిడ. ఇప్పుడైతే యుద్ధానికైతే సిద్ధం అవబోతుంది. బాండీ పెట్టింది. నూనె నెక్స్ట్ నూనె కాగాల. నూనె కాగితే మిరపకాయలు కాగలేదుగా నూనె. అదే చెప్తుంది. మిరపకాయలు, కరివేపాకు, ఉల్లిగడ్డ గట్టిగా చెప్పు, గట్టిగా. పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిగడ్డ 3 వేసి కొంచెం వేగాల. ఎర్రగా ఏగిని మసాలా, అల్లం, చిన్నులపాయ, ఉల్లిపాయ 3 పేస్ట్. మసాలా పేస్టా? ఇందాక నువ్వు నూరింది. అదే 3 కలిపి. మా అమ్మాయి కూడా వంట చూసిద్దంట. కొంచెం మగ్గాల. పసుపా? పసుపు అడిగి వచ్చింది. నెక్స్ట్ ఏంటి? టమాటాలా? వేసేయి. ఎన్నో కొన్ని వేసేయి, నీ వంట నీ ఇష్టం. టమాటా కొంచెం మగ్గాల. బాగా యాగాల, అది మగ్గాల. ఒక 10 నిమిషాలు మగ్గితే గట్టి మాట్లాడు. 10 నిమిషాలు మగ్గితే బాగుంటుంది. మూత కప్పేస్తున్నా. మూత కప్పేస్తే ఆవిరికి గబక్కం మగ్గి. ఓకే, కూర మగ్గిందా? చికెన్ అయితే వేసేస్తాను. నెక్స్ట్ చికెనా? చికెన్ వేసేయి. చికెన్ వేసేసి తొందరగా కానియాలి, ఆకలి అవుతుంది. లేట్ అవుతుంది. లేట్ అయిద్దా? కలుపు. కలుపుకున్నా. పట్టుకో.
ముక్కకు ముక్కకి మసాలా పట్టాలి మనం, అందుకని కలుపుకోవాలి. మమ్మీ ఆగు, మమ్మీ ఆగు మమ్మీ. గుజ్జు గుజ్జుగా ఉంది కదా మా, బాగుంది. మనకి ముక్క మసాలా అలా కావాలి కదా, ముక్కకి మసాలా తిన్నట్టు బాగుంటుంది. చికెన్కి మసాలా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. మసాలా ఎంత ఎక్కువ ఉంటే అంత టేస్ట్ వచ్చిద్దా? టేస్ట్ బాగుంటుంది. ఓకే, ఇంక ఇది మగ్గాల ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేస్తే మూత కట్టు. మగ్గినాక మనం ఇలా ట్రిప్గా ఒకసారి కలుపుతూ ఉండాలి, అడుగు మాడకుండా. మసాలా కదా మగ్గిద్ది, మాడిద్ది అడుగు. అడుగు మాడితే మనకి టేస్ట్, కూర చికెన్ టేస్ట్ పోయిద్ది. తిప్పుతూ ఉంటే మనం 10 నిమిషాలు బాగుంటుంది. మనం మసాలా నీళ్ళు, మసాలా వాటరా, మామూలు మసాలా నూరేటప్పుడు చేస్తాం కదా, ఆ వాటర్ పోసేసుకుంటే సరిపోతుంది. మనం విడిగా వాటర్ పోయి అది పడేయకుండా దీంట్లో పోసేస్తే ఇంకా టేస్ట్ వచ్చింది, టేస్ట్ బాగా వచ్చింది. కలిపేసి కలుపుతాను. మసాలా కొబ్బరి పొడి, కొబ్బరి పొడి. నెక్స్ట్ కొబ్బరి. చికెన్ ఉడికిన తర్వాత, చికెన్ ఉడికినాక లాస్ట్కి కొబ్బరి. అంటే టేస్ట్కి టేస్ట్గా లేకపోతే చిక్కంగా రావటానికా? చికెన్గా వచ్చింది, టేస్ట్ కూడా బాగుంటుంది కొబ్బరి. మళ్ళీ కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ మసాలా వేసుకొని కలుపుకోవటం. కలుపుకొని ఒక 2 మంటలు తగిలిచ్చి ఆపుకోవటం. అంతేనా? కొత్తిమీర వేస్తాం మళ్ళీ మనం. ఇంకా అయిపోయిందా చికెన్? ఇంతేనా? దీనికి గోల గోల టేస్ట్ కోసం కొత్తిమీర. అయిపోయింది కూర. చికెన్ ఇంతవరకు అంతేనా? తినేయటమే లేట్. ముందు నీకే, ముందు నేను తింటాననే చెప్తున్నా. చికెన్ అంటే నీకేగా చాలా ఇష్టం, ఎక్కువ తినేది నువ్వేగా. ఎలా ఉందో చూసి చెప్పు బావా. ఉప్పు చూడాలా? మొత్తం తిని చూసి చెప్పు ఎలా ఉందో టేస్ట్. ముక్క జారిపోతుంది, నేనైతే ముక్కే తింటా. కొంచెం బాగుంది, టేస్ట్ బాగుంది. ముక్క తిన్నా, పర్ఫెక్ట్, సూపర్. చూశారుగా ఫ్రెండ్స్, మా వాడి కోసం ఒక లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉంది, బాగా చేసింది కూర అయితే. మా ఆవిడ కోసం అయితే ఒక్క లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే. బాయ్.